పొలిటికల్ గా తెలంగాణలో ఆ పార్టీకి మునుపెన్నడూ లేనంతగా అనుకూల వాతావరణం ఉంది. ఇప్పుడు సీట్ల నెంబర్ల పరంగాను బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మరెందుకు మల్ల గుల్లాలు పడుతోంది? రాజకీయంగానే కాదు, అంతర్గతంగా ఎందుకు సాఫీగా ముందుకు సాగడం లేదు? జోష్ మీదున్న జాతీయ పార్టీలో ఈ పరిస్థితికి కారణాలేంటి? ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఆ కథ ఏంటి? 4 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి సంస్థాగతంగా సర్దుకోని కమలం. జిల్లా అధ్యక్షుల ఎంపికలో జాప్యం అందుకేనా? క్లారిటీగా చెప్పాలంటే తెలంగాణలో కమలం పార్టీ ప్రస్తుత పరిస్థితి ఇదే. ఎంతటి అనుకూల పవనాలు వీస్తున్నా పార్టీ పరిస్థితి మాత్రం 4 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా సాగుతున్న సంస్థాగత ఎన్నికల్లో నిన్న మొన్నటి వరకు కనిపించిన దూకుడు ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోయింది. రాష్ట్ర అధ్యక్షుడి సంగతి దేవుడెరుగు. జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా తర్జన భర్జన పడుతోంది బీజేపీ. రేపు మాపు అంటూ వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ బిజీగా ఉంది. కొన్నాళ్లుగా పార్టీ వర్గాల్లోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. అది పూర్తి అయిపోతే జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ తతంగం ఇంకెన్నాళ్లు అన్నదే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు, ఆ తర్వాత బూత్ కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ వరకు సాగే ఈ భారీ తంతులో తలమునకలై ఉన్న కమలనాథులు ఇప్పటికే 40 లక్షలకు పైగా సభ్యత్వాలు చేసి రికార్డు సృష్టించారు. బూత్ కమిటీ అధ్యక్షుల ఎంపిక, ఆ తర్వాత 750 మండలాలకు అధ్యక్షులను ఎంపికను కూడా పూర్తి చేశారు. ఇప్పుడేమో జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. కానీ ఆ ఫోకస్ అలా సాగుతూనే ఉంది. దాదాపు వారం కిందటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతో అది ఇంకా కంప్లీట్ కాలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికలో జరుగుతున్న జాప్యంపై ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే వాయిదాల పర్వానికి తెరలేచినట్టు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కీలక నేతలంతా తమ అనుచరులకే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారంట. ఆయా జిల్లాల నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఎక్కువై సరైన నాయకుణ్ణి ఎంపిక చేసి నామినేషన్ వేయించడం కమలనాథులకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. తొలుత ఒక్కో జిల్లా నుంచి 5 నేతల పేర్లను పరిశీలించి 3 పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. అయితే ఈ 3లో ఒకరిని ఫైనల్ చేసేందుకు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం పార్టీ పెద్దలకు గగనంగా మారిందట. అందుకే ఈ ప్రాసెస్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సునీల్ బన్సల్, కిషన్ రెడ్డిలు రాష్ట్ర నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ కొలిక్కి రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతి త్వరలోనే జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటిస్తారని కమలం నేతలు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ తమ వర్గానికి చెందిన నేతలకే జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకోవాలని కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగానికి పైగా అంటే 20 జిల్లాలకు పైన పార్టీ అధ్యక్షుల ఎంపిక జరిగితేనే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు మార్గం సుగమమవుతుంది. ఈలోపు దేశంలో సగానికి పైగా రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ గనుక ప్రారంభమైతే తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ తప్పకపోవచ్చు. అందుకే జిల్లాల అధ్యక్షుల ఎంపిక త్వరగా పూర్తి చేసి జాతీయ అధ్యక్షుడి ఎంపికలో తాము కూడా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారంట. ఇప్పటికే జిల్లా అధ్యక్షులతో పాటు ఈ ఎంపికకు కావలసిన స్టేట్ కౌన్సిల్ మెంబర్ల కోసం 2 చొప్పున నామినేషన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వెరీ సూన్ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి రాష్ట్ర కమల రథసారథి ఎవరనేది తేల్చేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి అనుకున్న సమయానికి ప్రాసెస్ పూర్తవుతుందా? జాతీయ అధ్యక్షుడి ఎంపికలో భాగమయ్యే ఛాన్స్ తెలంగాణ బీజేపీకి దక్కుతుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.